తెలుగు మార్నింగ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మన మార్నింగ్ న్యూస్ మహాపత్రికతో మొదలు పెడదాం. అంగరంగ వైభవంగా ఏఎన్ఎన్ మహా అవార్డ్స్. ప్రపంచ ఐటీ రంగంలో తెలుగు యువతదే ఆధిపత్యం. ఏఎన్ఎన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి. విజయానికి అడ్డుదారులు లేవు, మాతృభూమికి సేవ చేయడమే నిజమైన గెలుపు. ఆరోగ్య వ్యాపార రంగాల ఆదర్శమూర్తులకు ఘన సత్కారం అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో నిన్న ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరిగాయి విజయవాడలో. నిన్న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలోని వివంత హోటల్లో సాయంత్రం 6 గంటలకు ఈ మహోత్సవం ప్రారంభమైంది. సో ఈ కార్యక్రమానికి కూటమి ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులు రావడంతో పాటుగా ఏఎన్ఎన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఏఎన్ఎన్ CEO కంది రామచంద్రారెడ్డి గారు కూడా హాజరై ఎవరైతే అత్యుత్తమ సేవలు అందించారో వైద్య రంగంలో అదేవిధంగా వ్యాపార రంగంలో వాళ్ళందరినీ కూడా గుర్తించి నిన్న సత్కారం కూడా చేయడం జరిగింది. సో మనం నిన్న అంతా కూడా చాలా కూడా ఈ కార్యక్రమం బాగా నడిచింది, చాలా సందడిగా అనిపించింది. అదేవిధంగా ఏఎన్ఎన్ చైర్మన్ కంది శ్రీనివాసరెడ్డి గారి ఉపన్యాసం అయితే అది చాలామందికి ఒక మోటివేషన్ కల్పించేలాగా ఉంది. అంటే ఆయన తన జీవితంలో ఏ విధంగా ఒక్కొక్క మెట్టు ఎదిగాడో అనేటువంటి తన జీవిత లైఫ్ స్టైల్ ఏదైతుందో అది ఎంతోమందికి ఒక ఆదర్శంగా నిలుస్తుందని చెప్పుకోవాలి ఆ స్పీచ్ అంతా కూడా. సో ఎలా ఎదిగాడు, ఎలా చదివాడు, ఆ తర్వాత అమెరికా ఎలా వెళ్ళాడు, అక్కడ ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆ తర్వాత కంపెనీ ఎలా పెట్టాడు, ఇప్పుడు కొన్ని వేలాది మందికి ఆయన ఇప్పుడు ఉపాధిని అందిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఆయన ఉపన్యాసం విన్న తర్వాత అందరూ కూడా చాలామంది కూడా ఒక్కసారిగా గట్టిగా క్లాప్స్ కొడుతూ కేరింతలు కూడా వేయడం జరిగింది. సో మొత్తానికైతే నిన్న ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ మహోత్సవం అయితే చాలా గ్రాండ్గా జరిగింది. అదేవిధంగా చాలా సక్సెస్ కూడా అయిందని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరెవరైతే సేవలు అందించినటువంటి డాక్టర్స్ ఉన్నారో, హాస్పిటల్స్ ఉన్నారో, అదేవిధంగా వ్యాపార రంగంలో వాళ్ళందరినీ కూడా గుర్తించి కూడా ఈ అవార్డ్స్ మహోత్సవం అయితే జరిగిందని చెప్పుకోవాలి. విజయవాడ నగర నడిబొడ్డున ఉన్న ప్రతిష్టాత్మక తాజ్ వివంత హోటల్ వేదికగా ఆగస్టు 9వ తేదీ ఆదివారం సాయంత్రం ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. సమాజంలో ఆరోగ్య వ్యాపార రంగాల్లో విశేషమైన సేవలు అందిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న ఆదర్శమూర్తులను సత్కరించేందుకు ఏఎన్ఎన్ మహాపత్రిక సంయుక్తంగా ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ అండ్ బిజినెస్ అవార్డ్స్ 2026 అత్యంత హఠాసంగా జరిగాయి. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం నుంచి విచ్చేసిన ఎందరో ప్రముఖ వైద్యులు, కార్పొరేట్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తల రాకతో ఈ మెగా గ్రాండ్ ఈవెంట్ ప్రాంగణం నూతన శోభను సంతరించుకుంది. ప్రతిభను వెలికితీసి ప్రోత్సహించడమే లక్ష్యంగా సాగిన ఈ వేడుక నగర ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయేలా అత్యంత ఘనంగా విజయవంతమైంది. ఈ మహా వేడుకలో ఏఎన్ఎన్ గ్రూప్ MD శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారు చేసిన ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అమెరికాలో 835 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే బహుళ జాతీయ ఐటీ కంపెనీ స్థాపించి ఏకంగా 1700 మందికి ఉపాధి కల్పిస్తున్న తమ అద్భుత జీవన ప్రయాణాన్ని ఆయన సభికులతో పంచుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో ప్రజా జీవితంలో అడుగుపెట్టి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి ఎదురైన మొక్కవోని దీక్షతో ప్రజాసేవలో కొనసాగుతున్నారని ఆయన స్పష్టం చేశారు. కష్టాన్ని నమ్ముకొని ఎటువంటి అడ్డుదారులు వెదగకుండా నిజాయితీగా పనిచేసే విజయం తథ్యమని యువతకు ఆయన దిశానిర్దేశం చేశారు. CEO కంది రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో అమ్మ న్యూస్ నెట్వర్క్గా, ఆంధ్రాలో ఆంధ్రా న్యూస్ నెట్వర్క్గా ఏఎన్ఎన్ విస్తరించి నిత్యం ప్రజలకు సేవ చేస్తుందని ఆయన వివరించారు. ప్రపంచ ఐటీ రంగంలో తెలుగువారి ఆధిపత్యాన్ని శ్రీ కంది శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సాఫ్ట్వేర్, కోడింగ్, గణితం మరియు సాంకేతిక రంగాలలో ప్రపంచంలో మన యువతను మించిన వారు లేరని ఆయన బల్లగుద్ది మరి స్పష్టం చేశారు. అమెరికాలో ఎలాంటి మార్పులు వచ్చినా తెలుగువారి నైపుణ్యానికి ఎలాంటి డోకా ఉండదని భరోసా ఇచ్చారు. యువత ఉన్నత చదువుల కోసం ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చని, కానీ భవిష్యత్తులో 10-15 ఏళ్ళ తర్వాత తప్పకుండా మాతృభూమికి తిరిగి వచ్చి తమ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన ఉద్వేగభరితంగా పిలుపునిచ్చారు. సమాజానికి మన వంతుగా ఏదైనా తిరిగి ఇవ్వాలన్నదే తమ ఫౌండేషన్ మరియు సంస్థల ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. సమాజం భౌతికంగా ఎంతగా అభివృద్ధి చెందుతున్నా మనిషి మాత్రం తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నాడన్న వాస్తవాన్ని ఈ వేదికపై పలువురు వక్తలు సోదాహరణంగా వివరించారు. ఆధునిక విద్యా వ్యవస్థలో పసిపిల్లలపై మోపుతున్న అనవసరమైన బరువులు, కేవలం ర్యాంకుల కోసమే తల్లిదండ్రులు తెస్తున్న తీవ్ర ఒత్తిళ్లు,
విపత్కర పరిస్థితులకు దారితీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో వాట్సాప్ లాంటి సోషల్ మీడియా వేదికగా నిత్యం ప్రచారం అవుతున్న ఫేక్ న్యూస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనిషికి ఎన్ని వందల కోట్లు ఉన్నా ప్రశాంతమైన జీవితం, ఆరోగ్యం మహాభాగ్యం అని ఉద్ఘాటించారు. ప్రతి ఇంట కరివేపాకు, ములగ లాంటి ఔషధ గుణాలున్న మొక్కలను పెంచుకోవాలని, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కల్తీ లేని ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని వారు పిలుపునిచ్చారు. సమాజ శ్రేయస్సు ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్న వైద్య రంగ నిపుణులు వినూత్న ఆలోచనలతో వాణిజ్య రంగాన్ని పరుగులు పెట్టిస్తున్న యువ పారిశ్రామికవేత్తలను నిర్వాహకులు వేదికపైకి ఆహ్వానించి స్వర్ణవర్ణపు ప్రతిష్టాత్మక జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. విభిన్న రంగాల నుంచి వచ్చిన ప్రతినిధుల మధ్య అమూల్యమైన ఆలోచనల మార్పిడికి వేదికైన ఈ మెగా ఈవెంట్ ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆహుతులను విశేషంగా ఆలోచించిన లైవ్ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో ఈ మహావేడుక ఆద్యాంతం ఉల్లాసంగా సాగి విజయవాడ చరిత్రలో ఒక అపురూపమైన మధుర స్మృతిగా ముగిసిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎట్టకలకైతే ఈ గ్రాండ్ సక్సెస్ అయింది ఈవెంట్ మహా అవార్డ్స్. ఏంటంటే మహా అవార్డ్స్ మీరు చూసుకోవచ్చు. డాక్టర్లను సత్కరిస్తున్నటువంటి వ్యాపార బిజినెస్ మ్యాన్ ఉమెన్లను కూడా సత్కరిస్తున్నటువంటి ఫొటోస్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ CEO కంది రామచంద్రరెడ్డి గారిని సత్కరిస్తున్నటువంటి ఫోటో కూడా ఇక్కడ చూసుకోవచ్చు దృశ్యాలు. సో వీళ్ళందరూ కూడా డాక్టర్స్ అక్కడ జ్యోతి ప్రజ్వలిస్తున్నటువంటి కార్యక్రమం. సో ఇది మొత్తానికైతే చాలా గ్రాండ్గా జరిగిందని చెప్పుకోవాలి ఈ ఈవెంట్. రష్యా నుంచి భారత్కు రైలు మార్గం, హార్మూజ్కు ప్రత్యామ్నాయంగా కొత్త దారి, హిందూ మహాసముద్రానికి రైలు అనుసంధానంపై రష్యా దృష్టి అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. అంటే రష్యా నుంచి ఇండియా రావడానికి మనకు మామూలుగా ఫ్లైట్ ద్వారా వెళ్తాం, అట్లా కాకుండా రైలు మార్గం ద్వారా వెళ్ళే విధంగా కూడా ఇక్కడ అడుగులు వేస్తూ ఉందంట. ఇంతకు అది ఏందో చూద్దాం ఒకసారి. హార్మూజ్ బోస్ఫరస్ జలసంధుల్లో తలెత్తుతున్న భద్రతా రవాణా సమస్యలకు ప్రత్యామ్నాయం వెతుకుతున్న రష్యా హిందూ మహాసముద్రం వరకు రైల్వే అనుసంధానం ఏర్పాటుపై దృష్టి సారించింది. భారత్కు చేరుకున్న మార్గాన్ని కూడా పరిశీలించాలని రష్యా ఉప ప్రధాని మరత్ కుస్నలిన్ ప్రతిపాదించారు. తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా హిందూ మహాసముద్రానికి చేరే ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించవచ్చని ఆయన సూచించినట్లు రష్యా ప్రభుత్వ ఆధారిత వార్తా సంస్థ టాస్ వెల్లడించింది. హిందూ మహాసముద్రానికి రైల్వే మార్గాన్ని కూడా అన్వేషించాలి. బోస్ఫరస్, హార్మూజ్ జలసంధులకు సంబంధించిన ప్రమాదాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలు అవసరం కావచ్చు. తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా వెళ్లే మార్గాలను పరిశీలించవచ్చు. భారత్కు ప్రవేశం కల్పించే ఏ మార్గమైనా ఆమోదయోగ్యమే అని కుస్నలిన్ పేర్కొన్నట్లు టాస్ తెలిపింది. అయితే ఇది ప్రస్తుతం ఖరారైన రైల్వే ప్రాజెక్టు కాదు, కొత్త కారిడార్ సాధ్యాలను పరిశీలించాలన్న ప్రతిపాదన మాత్రమే. మార్గం, వ్యయం, భద్రత, ఆయా దేశాల సహకారం, రైల్వే మౌలిక సదుపాయాల అనుసంధానం వంటి అనేక అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అందువల్ల రష్యా నుంచి భారత్కు త్వరలో నేరుగా రైలు నడుస్తాయన్న అర్థం చేసుకోవడంతో తొందరపాటు అవుతుంది. ఇది కథ. రష్యా నుంచి భారత్కు రైలు మార్గం అంట, అది ఇంకా ప్రతిపాదన మాత్రమే అంట, ఇంకా కాలేదు. అదేవిధంగా మమతా కాన్వాయ్పై రాళ్ల దాడి, హలిసాహర్లో ఉద్రిక్తత, రాళ్ళు బురద చెప్పులతో నిరసనకారుల దాడి. వాస్తవానికి కూడా ఈ మమతా బెనర్జీ అక్కడ టీఎంసీ పార్టీ అక్కడ ఓడిపోవడం ఏందో కానీ అప్పటి నుండి మమతా బెనర్జీకి చాలా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఆమె ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ ఆమె ఓడిపోయినప్పటి నుండి వెస్ట్ బెంగాల్లో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఓడిపోయిన తర్వాత, ముఖ్యంగా ఆమె కూడా ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ఆమె పరిస్థితి మరీ దారుణంగా అయిపోయింది. ఆమె పార్టీలో గెలిచినటువంటి చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఆమె పిలుపునిచ్చినటువంటి కార్యక్రమంలో హాజరు కావట్లేదు. చాలామంది కూడా బయటకు వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఆమె కాన్వాయ్ పైన కొంతమంది ప్రజలు రాళ్ల దాడి చేశారు. ఆ బురద తీసుకొని ఆమె కాన్వాయ్ పైన కూడా విసరడం జరిగింది. ఇంతకీ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. పశ్చిమ బెంగాల్లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి బగ్గుమన్నాయి. ఉత్తర 24 పరిగణాల జిల్లా హల్సాహార్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్పై నిరసనకారులు రాళ్ళు, బురద, చెప్పులు విసిరారు.
పోలీస్ భద్రత మధ్య కొందరు వ్యక్తులు ఆమె వాహనాన్ని అడ్డుకొని నినాదాలు చేస్తూ దాడికి పాల్పడడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ కస్టడీలో మృతి చెందిన టీఎంసీ కార్యకర్త బిర్జు కియోత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతా బెనర్జీ అలీసహార్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె కాన్వాయ్ని కొందరు నిరసనకారులు అడ్డుకున్నారు. వాహనాలపై బురద పూయడంతో పాటు రాళ్లు చెప్పులు విసిరినట్లు ప్రత్యక్ష కథనాలు పేర్కొన్నాయి. పోలీసు నిరసనకారులను ఆదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది. ఘటన అనంతరం